ఈరోజు టాపిక్లో గ్యాంగ్రియన్ గురించి చూద్దాం. సో పాథాలజీలో ఇదొక టాపిక్ గ్యాంగ్రియే. సో గ్యాంగ్రియే అంటే ఇన్ కామన్ టర్మ్స్లో చెప్పాలంటే లోకలైజ్డ్ డెత్ అనమాట. సో ఒక టిష్యూ కానీ ఒక సెల్ కానీ సో లోకల్గా డెత్ అయింది అండ్ ఆ డెత్ అయిన పార్ట్ కూడా మొత్తం డీకంపోజింగ్ ఉంది. సో డీకంపోజింగ్ ఆఫ్ టిష్యూ అదే గ్యాంగ్రియా అనమాట. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ ప్రైమరీ బై ఇన్ఫ్లమేషన్ provoked by virulent bacteria resulting in a massive tissue of necrosis. సో అక్కడ టిష్యూ మొత్తం నెక్రోసిస్ అయిందనమాట. సో నెక్రోసిస్ ఈస్ నథింగ్ బట్ సెల్ డెత్. సో సెల్ డెత్ అయ్యింది అండ్ మోస్ట్లీ ఎవరి వల్ల కాజ్ అయిందంటే బై బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది అని అంటున్నారు. సో ఇది గ్యాంగ్రియా డెఫినేషన్. సో గ్యాంగ్రియాలో టైప్స్ ఉంటాయి. సో ఎనీ టైప్స్ అంటే 2 టైప్స్, డ్రై గ్యాంగ్రియా అండ్ వెట్ గ్యాంగ్రియా. అండ్ గ్యాస్ గ్యాంగ్రియా వచ్చేసి వెట్లో అదొక సబ్ టైప్ అనమాట. సో అందుకు గ్యాస్ గ్యాంగ్రియా కూడా ఉంటుంది. సో డ్రై గ్యాంగ్రియాకి ఇంకొక నేమ్ వచ్చేసి రొనాల్డ్స్ డిసీజ్ అంటారు, ఇంకా బర్గర్స్ డిసీజ్ అంటారు. సో ఇప్పుడు ఇండివిజువల్గా చూద్దాం. సో డ్రై గ్యాంగ్రియా వెట్ గ్యాంగ్రియా డిఫరెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. సో డ్రై గ్యాంగ్రియా మోస్ట్లీ లిమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో కామన్లీ లిమ్స్ అని రాశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెట్ గ్యాంగ్రియా. సో వెట్ గ్యాంగ్రియా మోస్ట్ కామన్ ఇన్ బౌల్. సో నాట్ ఎగ్జాక్ట్లీ బౌల్ అని గుర్తుపెట్టుకోకపోయినా మాయిస్ట్ ఏరియాస్ అని గుర్తుపెట్టుకోండి. సో బాడీలో మాయిస్ట్ ఏరియాస్ దగ్గర ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది వెట్ గ్యాంగ్రియా. సో మాయిస్ట్ ఏరియాస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఏట్రియల్ అక్లూషన్. సో డ్రై గ్యాంగ్రియాలో ఏ పార్ట్ అక్లూషన్ అవుతుంది, లైక్ బ్లాకేజ్ అవుతుంది అంటే ఏట్రియల్ మొత్తం అక్లూషన్ అవుతుంది. అండ్ ఇక్కడ బోత్ ఏట్రియా అండ్ వీనస్ రెండు కూడా బ్లాకేజ్ జరుగుతాయి. అండ్ డ్రై గ్యాంగ్రియాలో ఆర్గన్ వచ్చేసి డ్రైగా అండ్ స్ట్రంకెన్ బ్లాక్ కలర్లో మారుతుంది. అండ్ ఇక్కడ ఈ ఆర్గన్ సాఫ్ట్ అండ్ స్వాలెన్ అండ్ రోటెన్ అండ్ డార్క్. రోటెన్ అంటే కొంచెం స్మెల్ డిఫరెంట్గా వస్తుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూట్రిఫికేషన్ లిమిటెడ్ డ్యూ టు వెరీ లిటిల్ బ్లడ్ సప్లై. సో ప్యూట్రిఫికేషన్ అంటే డీకంపోజింగ్, నథింగ్ బట్. సో డీకంపోజింగ్ అనేది లిమిటెడ్గా జరుగుతుంది ఎందుకంటే అక్కడ కొంచెం బ్లడ్ సప్లై జరుగుతూ లిటిల్గా చాలా తక్కువగా జరుగుతుంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి హెవీ గ్లూకోజ్ ఉంటుంది. సో హెవీ గ్లూకోజ్ ఉండడం వల్ల ఆర్గన్ అనేది స్టఫ్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ డ్రై గ్యాంగ్రియాలో లైన్ ఆఫ్ డిమార్కేషన్ ప్రజెంట్ అని అన్నారు. సో లైన్ ఆఫ్ డిమార్కేషన్ అంటే సపోజ్ ఇక్కడ లెగ్ ఉందనుకోండి. సో ఈ లెగ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది గ్యాంగ్రియా వస్తే, ఈ డౌన్ పార్ట్ అంతా కూడా ఎఫెక్ట్ అయింది. సో ఇది బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయింది అండ్ ఇది హెల్తీ ఉన్న లెగ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఆఫ్ డిమార్కేషన్ అదంతకు అదే ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ లైన్ అంటే ఇండికేట్ చేస్తుంది ఇది ఇక్కడ ఇన్ఫెక్ట్ అయింది, ఇది ఇక్కడ హెల్తీగా ఉంది అని ఒక ఇండికేట్ చేయడానికి లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఉంటుంది. సో ఇది డ్రై గ్యాంగ్రియాలో ప్రజెంట్ అయ్యి ఉంటుంది అండ్ వెట్ గ్యాంగ్రియాలో అబ్సెంట్ అయ్యి ఉంటుంది. ఏంటి లైన్ ఆఫ్ డిమార్కేషన్. సో ఇక్కడ నో క్లియర్ లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఉంది వెట్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్టీరియా ఫెయిల్ టు సర్వైవ్. సో ఇక్కడ బ్యాక్టీరియా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉండవు అండ్ ఇక్కడ ప్రజెంట్ అవుతాయి ఎందుకంటే ఇది మాయిస్ట్ ఏరియా కాబట్టి. సో అది సర్వైవ్ అవుతుంటుంది బ్యాక్టీరియా. సో నెక్స్ట్ ఇక్కడ ప్రోగోనోసిస్, లైక్ ప్రోగోనోసిస్ బెటర్ డ్యూ టు లిటిల్ సెప్టిసిమియా. అండ్ ఇక్కడ వచ్చేసి టాక్సియమియా. అండ్ ఇదే డ్రైకి అండ్ వెట్కి ఉన్న డిఫరెన్సెస్ అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ డ్రై అండ్ వెట్ గ్యాంగ్రియాకి డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్లో అఫెక్ట్ అయిన పార్ట్స్ వచ్చేసి డ్రై గ్యాంగ్రియాలో లిమ్స్ అఫెక్ట్ అవుతూ ఉంటాయి అండ్ వెట్ గ్యాంగ్రియాలో వచ్చేసి మాయిస్ట్ ఏరియాస్ అనుకున్నాం కదా. సో సర్విక్స్, ఉల్వా ఇంకా లంగ్స్ ఈ పార్ట్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ మోస్ట్లీ వెట్ గ్యాంగ్రియా మనం ఎవరైతే బెడ్ సోర్స్ ఉన్నారో, సో ఇక్కడ ఒక న్యూ టర్మ్ వచ్చింది బెడ్ సోర్. సో పేషెంట్స్ ఎవరైతే మొత్తం కూడా బెడ్ రిడన్ అయ్యి ఉంటారో వాళ్ళని బెడ్ సోర్స్ అంటారు. సో వీళ్ళు ఎక్కువగా కదలలేరు కదా, అక్కడే ఉండిపోతూ ఉంటారు కాబట్టి వీళ్ళ లోపల ఈ వెట్ గ్యాంగ్రియా మనం ఎక్కువగా చూడొచ్చు. వీళ్ళకి చాలా తక్కువ మందికి డ్రై గ్యాంగ్రియా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మోస్ట్లీ బెడ్ సోర్సెస్ వాళ్ళందరికీ వెట్ గ్యాంగ్రియానే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు గ్యాస్ గ్యాంగ్రియా చూద్దాం. గ్యాస్ గ్యాంగ్రియా వచ్చేసి ఇది స్పెషల్ టైప్ ఆఫ్ వెట్ గ్యాంగ్రియా అనమాట. సో ఇది కాస్డ్ బై ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో సేమ్ టిష్యూ ఎఫెక్ట్ అవుతుంది కానీ ఆ టిష్యూ మొత్తం కూడా గ్యాస్తో ఫిల్ అయి ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే టాపిక్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.